మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అదో ఊహల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ప్రజలు అగ్రరాజ్యం అమెరికాలో హైర్ స్టడీస్ పూర్తి చేయాలి, ఉన్నత ఉద్యోగాలు సాధించాలి, బాగా సంపాదించి స్థిరపడాలి అని ఎన్నో కలలు కంటూ ఉంటారు. అలాంటి ఆశలు నెరవేర్చుకునేందుకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సాహసం చేయరు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడో కొన్నేళ్ల క్రితం మాట అని చెప్పాలి. ప్రస్తుత కాలంలో డబ్బులున్నా అమెరికా వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ వెళ్లినా అనుకున్న స్థాయిలో మన జీవనం ఉంటుందో ఉండదో అన్న సందేహాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఏళ్లు తరబడి అక్కడే ఉండి అమెరికాలో స్థిరపడిన అనేక మంది ప్రవాసులు ఇటీవల కాలంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు ఇతర దేశాల ప్రవాసులు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు అమెరికా ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. అయితే ఈ విషయం ఎక్కువగా ప్రవాస భారతీయులకే లాభం చేకూర్చడం చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్న భారతీయులు 3 వారాల్లో అగ్రరాజ్య పౌరసత్వం తీసుకోవచ్చని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ వివరించారు. బైడెన్ ప్రభుత్వంలో పౌరసత్వం పొందటం సులువు అని వివరించారు. నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అత్యధికంగా ఉన్న భారతీయుల ఓటు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో వలస భారతీయులను వలలో వేసుకునేందుకు ఇదో ప్రయత్నంగా కొంతమంది భావిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు వంటి నైపుణ్యం గల మేధావులున్నారు. గ్రీన్ కార్డు ఉండి 5 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్న వారు వెంటనే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని నరసింహన్ తెలిపారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష బరిలో నిలిచిన నేపథ్యంలో భారతీయ అమెరికన్లు, ఆసియావాసుల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే రాజకీయంగా లబ్ధి పొందే స్ట్రాటజీగా డెమోక్రాట్లు వ్యవహరిస్తున్నట్లుగా పొలిటికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు. దీంతో అమెరికా రాజకీయంలో భారతీయుల పాత్ర కీలకంగా మారడానికి ఇదో ఉదాహరణగా భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రవాస భారతీయుల పిల్లలను స్వదేశానికి పంపేలా వ్యవహరిస్తుంది అమెరికా. గ్రీన్ కార్డ్ లేని కారణంగా వారి పిల్లలను డాక్యుమెంటెడ్ డ్రీమర్లుగా భావించి అగ్రరాజ్య బహిష్కరణ చేయటం లక్షలాది భారతీయుల్లో ఆందోళన పెంచుతోంది. అయితే ఏజింగ్ అవుట్ ప్రక్రియల్లో బాధపడ్డ భారతీయులను తమ దారిలోకి తెచ్చుకోవడానికే ఈ గ్రీన్ కార్డ్ డ్రామా ఆడుతున్నారని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. అయితే గ్రీన్ కార్డ్ హోల్డర్లైన భారతీయులు ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? బైడెన్ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆఫర్ను ఉపయోగించుకుంటారా? భారత సంతతి తొలి అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కు భారతీయులు ఎలాంటి సపోర్ట్ ఇవ్వనున్నారు అనే అంశాలు ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అదో ఊహల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ప్రజలు అగ్రరాజ్యం అమెరికాలో హైర్ స్టడీస్ పూర్తి చేయాలి, ఉన్నత ఉద్యోగాలు సాధించాలి, బాగా సంపాదించి స్థిరపడాలి అని ఎన్నో కలలు కంటూ ఉంటారు. అలాంటి ఆశలు నెరవేర్చుకునేందుకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సాహసం చేయరు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడో కొన్నేళ్ల క్రితం మాట అని చెప్పాలి. ప్రస్తుత కాలంలో డబ్బులున్నా అమెరికా వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ వెళ్లినా అనుకున్న స్థాయిలో మన జీవనం ఉంటుందో ఉండదో అన్న సందేహాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఏళ్లు తరబడి అక్కడే ఉండి అమెరికాలో స్థిరపడిన అనేక మంది ప్రవాసులు ఇటీవల కాలంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు ఇతర దేశాల ప్రవాసులు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు అమెరికా ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. అయితే ఈ విషయం ఎక్కువగా ప్రవాస భారతీయులకే లాభం చేకూర్చడం చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్న భారతీయులు 3 వారాల్లో అగ్రరాజ్య పౌరసత్వం తీసుకోవచ్చని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ వివరించారు. బైడెన్ ప్రభుత్వంలో పౌరసత్వం పొందటం సులువు అని వివరించారు. నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అత్యధికంగా ఉన్న భారతీయుల ఓటు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో వలస భారతీయులను వలలో వేసుకునేందుకు ఇదో ప్రయత్నంగా కొంతమంది భావిస్తున్నారు.
ఈ క్రమంలో సుమారు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు వంటి నైపుణ్యం గల మేధావులున్నారు. గ్రీన్ కార్డు ఉండి 5 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్న వారు వెంటనే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని నరసింహన్ తెలిపారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష బరిలో నిలిచిన నేపథ్యంలో భారతీయ అమెరికన్లు, ఆసియావాసుల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే రాజకీయంగా లబ్ధి పొందే స్ట్రాటజీగా డెమోక్రాట్లు వ్యవహరిస్తున్నట్లుగా పొలిటికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు. దీంతో అమెరికా రాజకీయంలో భారతీయుల పాత్ర కీలకంగా మారడానికి ఇదో ఉదాహరణగా భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రవాస భారతీయుల పిల్లలను స్వదేశానికి పంపేలా వ్యవహరిస్తుంది అమెరికా. గ్రీన్ కార్డు లేని కారణంగా వారి పిల్లలను డాక్యుమెంటెడ్ డ్రీమర్లుగా భావించి అగ్రరాజ్య బహిష్కరణ చేయటం లక్షలాది భారతీయుల్లో ఆందోళన పెంచుతోంది. అయితే ఏజింగ్ అవుట్ ప్రక్రియల్లో బాధపడ్డ భారతీయులను తమ దారిలోకి తెచ్చుకోవడానికే ఈ గ్రీన్ కార్డు డ్రామా ఆడుతున్నారని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. అయితే గ్రీన్ కార్డు హోల్డర్లైన భారతీయులు ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? బైడెన్ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆఫర్ను ఉపయోగించుకుంటారా? భారత సంతతి తొలి అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కు భారతీయులు ఎలాంటి సపోర్ట్ ఇవ్వనున్నారు అనే అంశాలు ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అదో ఊహల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ప్రజలు అగ్రరాజ్యం అమెరికాలో హైర్ స్టడీస్ పూర్తి చేయాలి, ఉన్నత ఉద్యోగాలు సాధించాలి, బాగా సంపాదించి స్థిరపడాలి అని ఎన్నో కలలు కంటూ ఉంటారు. అలాంటి ఆశలు నెరవేర్చుకునేందుకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సాహసం చేయరు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడో కొన్నేళ్ల క్రితం మాట అని చెప్పాలి. ప్రస్తుత కాలంలో డబ్బులున్నా అమెరికా వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ వెళ్లినా అనుకున్న స్థాయిలో మన జీవనం ఉంటుందో ఉండదో అన్న సందేహాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఏళ్లు తరబడి అక్కడే ఉండి అమెరికాలో స్థిరపడిన అనేక మంది ప్రవాసులు ఇటీవల కాలంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు ఇతర దేశాల ప్రవాసులు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు అమెరికా ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. అయితే ఈ విషయం ఎక్కువగా ప్రవాస భారతీయులకే లాభం చేకూర్చడం చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్న భారతీయులు 3 వారాల్లో అగ్రరాజ్య పౌరసత్వం తీసుకోవచ్చని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ వివరించారు. బైడెన్ ప్రభుత్వంలో పౌరసత్వం పొందటం సులువు అని వివరించారు. నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అత్యధికంగా ఉన్న భారతీయుల ఓటు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో వలస భారతీయులను వలలో వేసుకునేందుకు ఇదో ప్రయత్నంగా కొంతమంది భావిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు వంటి నైపుణ్యం గల మేధావులున్నారు. గ్రీన్ కార్డు ఉండి 5 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్న వారు వెంటనే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని నరసింహన్ తెలిపారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష బరిలో నిలిచిన నేపథ్యంలో భారతీయ అమెరికన్లు, ఆసియావాసుల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే రాజకీయంగా లబ్ధి పొందే స్ట్రాటజీగా డెమోక్రాట్లు వ్యవహరిస్తున్నట్లుగా పొలిటికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు. దీంతో అమెరికా రాజకీయంలో భారతీయుల పాత్ర కీలకంగా మారడానికి ఇదో ఉదాహరణగా భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రవాస భారతీయుల పిల్లలను స్వదేశానికి పంపేలా వ్యవహరిస్తుంది అమెరికా. గ్రీన్ కార్డు లేని కారణంగా వారి పిల్లలను డాక్యుమెంటెడ్ డ్రీమర్లుగా భావించి అగ్రరాజ్య బహిష్కరణ చేయటం లక్షలాది భారతీయుల్లో ఆందోళన పెంచుతోంది. అయితే ఏజింగ్ అవుట్ ప్రక్రియల్లో బాధపడ్డ భారతీయులను తమ దారిలోకి తెచ్చుకోవడానికే ఈ గ్రీన్ కార్డు డ్రామా ఆడుతున్నారని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. అయితే గ్రీన్ కార్డు హోల్డర్లైన భారతీయులు ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? బైడెన్ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆఫర్ను ఉపయోగించుకుంటారా? భారత సంతతి తొలి అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కు భారతీయులు ఎలాంటి సపోర్ట్ ఇవ్వనున్నారు అనే అంశాలు ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి.